ఈజిప్టులోని 3 పిరమిడ్లలో పెద్ద పిరమిడ్ను ఫరో ఖుఫు కట్టించగా మధ్య పిరమిడ్ను ఫరో ఖాఫ్రే 9వ రాజవంశపు మెంకౌరే చిన్న పిరమిడ్ను నిర్మించగా గ్లోబల్గా ప్రసిద్ధి చెందిన గ్రేట్ స్ఫింక్స్ను ఈజిప్టులోని ప్రజలు తమ దేవతల కోసం నిర్మించారు. ఈజిప్టు ప్రజల వలె నైలు నది నీరు వారి పంటలకు జీవనాధారం. క్రీపు 332లో అలెగ్జాండర్ ఈజిప్టులోకి ప్రవేశించి ఆ దేశాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత అతను అలెగ్జాండ్రియా నగరాన్ని స్థాపించాడు. క్లియోపాత్రా 7 టోలమిక్ రాజవంశం యొక్క చివరి పాలకుడు రోమన్ రాజులతో తన స్నేహం కారణంగా ఆమె చరిత్రను పూర్తిగా మార్చింది. అలెగ్జాండర్ తరువాత ఈజిప్టులో టోలెమీల వంశం ఏర్పడి అలెగ్జాండ్రియా వాణిజ్య కేంద్రంగా మారింది. గ్రీకు ఈజిప్టియన్ సంస్కృతి కలిసిపోయింది. ఇప్పుడు ఈజిప్ట్ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా నిలిచింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు మహత్తరమైన పిరమిడ్లను దర్శించడానికి వస్తున్నారు.